వెళ్ళిపోయాడు. మనిషి గతించాడు. గతించిన మనిషి గురించి అసలు ఇలా మాట్లాడచ్చా? అసలు ఈ రకమైన చర్చలు పెట్టచ్చా? అది ఎవరి గురించి? యేసు ప్రభువు యొక్క ప్రబోధకుడు పాస్టర్. ఆయన పాస్టర్గా చేసే చర్చికి ఎంతమంది వెళ్ళుంటారు? ఎంతమంది ఆయన సేవలు పొందుంటారు? ఎంతమంది ఆయన ద్వారా ప్రార్థనలు పొందుంటారు? ప్రార్థనలు చేసి మెచ్చుకోలు ఫలితాలు తెచ్చుకొని ఉంటారు? వీళ్ళంతా ఇలా చేయొచ్చా? అసలు ఎవరు పడితే వాళ్ళు ఈ మరణాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అది వాళ్ళ కమ్యూనిటీ అయినా ఇంకో కమ్యూనిటీ అయినా ఎవడు పడితే వాడు నోటికొచ్చినట్టుగా ఒక ప్రబోధకుడు గురించి ఇంత జుగుప్సగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఏమైనా చేతులు ముడుచు కూర్చుందా? హోమ్ మినిస్టర్ అనితమ్మ అక్కడ. ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళని దండించాల్సిందే, పట్టుకొని విచారించండి. నిజంగా హత్య అయితే దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది యాదృచ్ఛికమైన అనుమానపు ఏమీ లేని మరణం అయితే ప్రజలకి తెలియపరచండి. ఎస్ గివెన్